హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు 9వ తారీఖు 8వ నెల 2020. ఫస్ట్ మనం స్కిల్బీలో గల్ఫ్లో లోకల్ జాబ్ చూద్దామండి. ఫస్ట్ కువైట్ విషయానికి వెళ్తే మెయింటెనెన్స్ టు ఎగ్జిటింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక జాబ్ ఉందండి. ఎంఐఎస్ అంట దీని పేరు. సో దీనికి కావాలంటండి. నెక్స్ట్ ఫహద్ అల్ సబేన్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఇందులో మెరైన్ ఎలక్ట్రిషియన్ కావాలంట. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయండి. కిచెన్ మెయింటెనెన్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ లుకింగ్ ఫర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయండి, చూసుకోండి. నెక్స్ట్ ఇంకా స్టోర్లో కూడా జాబ్స్ ఉన్నాయండి. సో కార్ మెకానిక్ జాబ్స్ ఉన్నాయి, ఫోర్మెన్ సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయి, రిసెప్షనిస్ట్ జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇందులో కొన్ని యూఏలో కొన్ని డైరెక్ట్ కంపెనీ జాబ్స్ ఉంటాయండి. లింక్స్లో డైరెక్ట్ కంపెనీ జాబ్స్ ఉంటాయి, చూసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న అనుకున్నట్టే 2020 సంవత్సరం అసలు ఏం బాగోలేదండి. నిన్న మళ్ళీ విజయవాడలో ఒక హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అనమాట హోటల్ని రెంట్కి తీసుకుని COVID-19 పేషెంట్లలో ట్రీట్మెంట్ చేస్తుంది. అక్కడ అగ్ని ప్రమాదం జరిగి 7 చనిపోయారండి. సో ఆ వివరాలు నేను జనరల్ న్యూస్లో చెప్తాను మీకు. ఫస్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే కొత్త వీసాలు బెహ్రెన్లో ఎక్స్పర్ట్స్కి కొత్త వీసాలు, జాబ్ వీసాలు ఇష్యూ చేయడం స్టార్ట్ చేసాము. కానీ ఇందులో హౌస్ మేట్స్ వీసాలు కాదని చెప్పి, అంటే హౌస్ మేట్స్ అంటే ఇళ్లలో పనిచేసే గద్దామా వీసాలు చూస్తారా, గద్దామాల వీసాలకి ఇప్పుడు ఇవ్వట్లేదంటండి. సూన్ త్వరలో ఇవ్వచ్చు. ఓకే, తర్వాత అండి WHO తెలిపింది ఎక్కువ COVID-19 టెస్టులు జరిగింది బెహ్రెన్లో అంట. ఎందుకంటే బెహ్రెన్లో మ్యాక్సిమం ఎక్కువగా పీపుల్స్ అందరికీ COVID-19 టెస్టులు చేశారంటండి. సో తర్వాత ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో బెహ్రెన్లో ప్రైవేటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీఓపెన్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఒక 44 సంవత్సరాలు ఒక ఎక్స్పర్టు ఈ వ్యాధి కారణంగా తన ప్రాణాన్ని కోల్పోయారండి. నెక్స్ట్ అండి 6,831 టెస్టులు చేయగా 6,831 టెస్టులు చేయగా 322 కేసులు నమోదయ్యాయండి. 322 కేసులు నమోదయ్యాయి. 273 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయండి బెహ్రెన్లో. సో ఇదండి బెహ్రెన్ సంగతి. ఓకే, మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే అబుదాబి లాంచ్ చేసిందండి. అబుదాబి ఒక మొబైల్ క్లినిక్స్ లాంచ్ చేస్తుందండి. ఇదేంటంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది మొబైల్ క్లినిక్స్. వీళ్ళకి క్రోనిక్ డిసీజ్ ఏమన్నా సరే అవి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అబుదాబిలో. తర్వాత అండి దుబాయ్లో ఈ క్యాన్సర్ పేషెంట్కి దగ్గర 1,00,000 దిరమ్స్ బిల్ వేశారండి దుబాయ్లో అనమాట. ఈమె క్యాన్సర్ పేషెంట్ 1,00,000 దిరమ్స్ బిల్ వేశారు. అయితే హాస్పిటల్ వాళ్ళు పెద్ద మనసుతో ఈ బిల్లు కూడా మాఫీ చేశారండి. తర్వాత అండి షేక్ మహమ్మద్ బిన్ నయాన్ గారు కోజ్కోట్లో జరిగిన ఈ ప్లేన్ క్రాష్ ఏదైతే ఉందో దానిలో చనిపోయిన వాళ్ళ కోసం అతని సందర్భాన్ని తెలియజేశారండి. నెక్స్ట్ విజిట్ వీసా హోల్డర్స్ ఫ్రమ్ ఇండియా కెన్ సూన్ ట్రావెల్ టు యూఏ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. అంటే విజిట్ వీసా వాళ్ళు త్వరలో యూఏకి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అండి ఇది. నెక్స్ట్ విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదం కొందరు చనిపోయారు కదా, సో వీళ్ళ కోసం మౌనం పాటించారండి. భారత కౌన్సిలర్ జనరల్ అయిన అమన్ పూరి గారు మౌనం పాటించారు, వీరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి. నెక్స్ట్ దుబాయ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొత్త రూల్స్ పెట్టారు. ఏంటంటే వాళ్ళకి వీలున్న సమయంలో వచ్చి డ్యూటీ చేయొచ్చు అని చెప్పి 6:30 నుండి 8:30 లోపు అనమాట. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్లు స్ప్రెడ్ చేసిన, నెక్స్ట్ ఆ దేశం యొక్క రాజకీయం గురించి కానీ, పోలీసు వ్యవస్థ కోసం కానీ, ఆ దేశం యొక్క కరెన్సీని కానీ ఏదైనా అవమానించి ఇలాంటి వీడియోలు పెడితే కనుక 2,50,000 దిరమ్స్ 2,50,000 దిరమ్స్ ఫైన్ వేస్తారని చెప్పి, ఫైను ప్లస్ జైలు శిక్ష అని చెప్పి తెలియజేశారండి. నెక్స్ట్ అంటే సోషల్ మీడియా వైలేషన్ చేస్తే ఇంత ఫైన్ తప్పదు. నెక్స్ట్ అండి ఎయిర్పోర్ట్ రోడ్లో అబుదాబిలో అనమాట, ఎయిర్పోర్ట్ రోడ్లో ఒక బిల్డింగ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. నెక్స్ట్ మనకి ఈరోజు 225 కేసులు నమోదయ్యాయి. 323 మంది రికవర్ అయ్యారు. ఒక మరణం సంభవించిందండి యూఏలో. ఇదండి యూఏ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం కువైట్ వెళ్దామండి. కువైట్ విషయానికి వెళ్తే ఈ మిత్రుడు సివిల్ ఐడి పోయిందండి. సో ఇది వైఎస్ బాబు గారి దగ్గర ఉందన్నమాట ఈ సివిల్ ఐడి. అంటే ఇది పర్స్ పోయింది. ఇది పర్స్లో ఈ సివిల్ ఐడి, బ్యాంక్ కార్డు, ఈ లైసెన్స్ అన్నీ ఉన్నాయంటండి. ఇది వైఎస్ బాబు గారి దగ్గర ఉంది. ఆయన పర్వానీలో ఉన్నారు. ఈయన నెంబరు 50997829 50997829 అండి. ఇది వైఎస్ బాబు గారి నెంబరు. ఈయన దగ్గర ఉందండి ఈ పర్సు, సివిల్ ఐడి మొత్తం అన్నీ. సో ఎవరికైనా ఈ తెలుసుంటే కొంచెం ఈ నెంబర్, ఈ వీడియో ఆయనకి షేర్ చేయండి. నెక్స్ట్ 450 ఫేక్ కంపెనీలో పనిచేస్తున్న 1,00,000 మందిని ఎక్స్పర్ట్స్ని 2020కి లాస్ట్ కల్లా పంపించి వేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. 450 ఫేక్ కంపెనీలు ఎలా వచ్చాయి మరి దేవుడికే తెలియాలి. సో తర్వాత అండి 365 మందిని ఎండలో పనిచేస్తున్న వాళ్ళని కనుగొన్నారండి. అయితే వీళ్ళు ఎండలో పనిచేయకూడదు కదా, ఇప్పుడు 11 నుండి 4
వరకు ఎండలో పని చేయకూడదు, ఏంటంటే మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంది కదా. సో అయితే 266 కంపెనీకి చెందిన వాళ్ళు 161 డిఫరెంట్ లొకేషన్లో పట్టుకున్నారంటండి ఇంతమందిని. నెక్స్ట్ అండి కోవైతేషన్ చేసే దాంట్లో అంటే ఇప్పుడు కోవైతేషన్ స్టార్ట్ అయింది కదండి, ఎక్స్పర్ట్ని తీసేసి కోవైతీ వాళ్ళు జాబ్స్ ఇస్తారు కదా. ఈ క్రమంలో న్యూస్ అండ్ ఈ సర్వీస్ సెక్షన్ ఏదైతే ఉంటుందో న్యూస్ అండ్ సర్వీస్ సెక్షన్స్లో ఇది కొంతమంది దగ్గర ఒక 23 మంది ఎక్స్పర్ట్ని తీసేసి లోకల్ వాళ్ళని జాయిన్ చేశారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ జహరా హైవే దగ్గర ఒక పెట్రోల్ ట్యాంకర్ ఫైర్ అయిపోయింది, మీరు పక్కన వీడియోలో చూడొచ్చు. సో తర్వాత అండి కేఐపిఎస్సి వర్క్ సైట్లో ఇద్దరు చనిపోయారండి. వర్క్ అది అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో యాక్సిడెంట్ జరిగింది. సో ఇద్దరు చనిపోయారు ఈరోజు. నెక్స్ట్ ఈరోజు ఒక్క దినార్ వచ్చి $242.18 ఉందండి. నెక్స్ట్ ఈరోజు కేసులు 514 కేసులు నమోదయ్యాయి. అంటే 71,713 కేసులు అండి మొత్తం కేసులు కువైట్లో. 713 మంది రికవర్ అయ్యారు. అంటే 63,519 మొత్తం రికవరీస్ అండి. 4 మరణాలు సంభవించాయి. 478 మొత్తం మరణాలండి కువైట్లో. సో ఇదండి కువైట్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్లో 90% రికవరీ సంభవించింది వ్యాధిగ్రస్తులని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఆర్టికల్ హెడ్లైన్స్ కూడా వచ్చిందనమాట. అంటే 73,481 మంది రికవర్ అయిపోయారంటండి ఓమన్లో. తర్వాత అండి డ్రగ్స్ అని స్మగ్లింగ్ చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారండి. ఈ మస్కట్ సముద్ర ప్రాంతాల్లో వీళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ పేపర్స్ లేకుండా వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నారండి. సో తర్వాత ఎక్స్పర్ట్స్ అంటే అండి ఓమన్లో దగ్గర 1,72,000 మంది 1,72,000 మంది ఎక్స్పర్ట్స్ తగ్గిపోయారండి ఓమన్లో. ఈ రకరకాల కారణాల చేత ఓమన్ వదిలి వెళ్ళిపోయారనమాట. తర్వాత అండి కొన్ని విలియాస్లో వర్షం కూడా పడుతుందని చెప్పి న్యూస్ వచ్చింది. నెక్స్ట్ ఈరోజు కేసుల విషయానికి వెళ్తే 223 కేసులు నమోదయ్యాయండి. 223 కేసులు నమోదయ్యాయి. 1,210 మంది రికవర్ అయ్యారు. 4 మరణాలు సంభవించాయండి ఓమన్లో. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే షాపులో రేట్ అండి. ఇది షాపులో రేటు 24 క్యారెట్ గోల్డ్ 25.7 ఓమన్ రియాల్గా ఉంది. 25 రియాల్ అంటే 25 రియాలు పెట్టుకుని ఓమన్ రియాల్ ఉందన్నమాట. 22 క్యారెట్ గోల్డ్ 24.2 అంటే 24.2 ఓమన్ రియాల్గా ఉందండి. 22 క్యారెట్ గోల్డ్, ఇది షాప్లో గోల్డ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ మనం ఖత్తర్ వెళ్దామండి. ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో ఉన్న వాళ్ళు కానీ ఖత్తర్ రావాలనుకున్న వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఖత్తర్ ఎయిర్వేస్ ఆగస్టు 13 నుండి మ్యాండటరీ చేసిందండి. COVID-19 సర్టిఫికెట్ తప్పనిసరి. ఓకే, COVID-19 సర్టిఫికేట్ ఏదైతే PCR టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి. అయితే ఖత్తర్ ఎయిర్వేస్ కొన్ని సెంటర్లను అప్రూవల్ చేసిందండి. డేట్స్ కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇందులో హైదరాబాద్లో ఒకటి ఉంది, ఒక సెంటర్ ఒకటి ఉంది. ఈ ఖత్తర్ వెళ్ళాలంటే టెస్ట్ చేయించుకోవాలన్నమాట. సో పక్కన అడ్రస్ సంబంధించిన పేరు ఉంటే మీకు ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. ఆల్రెడీ నేను లెర్నింగ్ అరబిక్ నా పేరు కూడా పెట్టానండి ఇది. తర్వాత అండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఖత్తర్ నుండి, అన్న నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది పలానా డేట్ అని చెప్పి. సో బ్రదర్, నేను చెప్పేది అఫీషియల్ న్యూస్ అండి. ఖత్తర్ టైమ్స్లో వస్తున్న చెప్పేది అఫీషియల్ న్యూస్ మాత్రమే. వీసా ఎక్స్పైర్ అయినా కూడా మీరు ఖత్తర్ రావచ్చు. మీకు ఖత్తర్ ఇచ్చే అవకాశం ఇది. ఖత్తర్ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు అప్రూవల్ చేసుకోండి. అప్రూవల్ అప్లికేషన్ పెట్టుకోండి. సో అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. కానీ మీ మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఉండాలి, ఇచ్చే మెయిల్ ఐడి. ఓకే, ఎందుకంటే ఈ అప్రూవల్ లెటర్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. అప్రూవల్ లెటర్ తీసుకుని PCR టెస్ట్ చేయించుకుని మీరు ఖత్తర్ రావచ్చు. ఓకే, సో వీసా ఎక్స్పైర్ అయిపోయినా ఖత్తర్ రావచ్చు. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను మీకు. తర్వాత అండి ఖత్తర్ అమీర్ గారు సంతాపాన్ని తెలియజేశారు. కోజికోడ్లో మనకి ఈ ప్లేన్ క్రాష్ అయిపోయింది కదా, దానికోసం ఆయన సంతాపాన్ని తెలియజేశారు. 24 గంటల్లో 267 కేసులు నమోదయ్యాయి. 296 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయి. 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 238.72 ఖత్తర్ రియాల్గా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 218.88 ఖత్తర్ రియాల్గా ఉందండి. ఒక ఖత్తర్ రియాల్ వచ్చి ఈరోజు ₹20.35 ఉంది. 46 డిగ్రీస్ టెంపరేచర్ ఉందండి ఖత్తర్లో. సో ఇదండి ఖత్తర్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే సౌదీ నుండి మూడో ఫ్లైట్ లెబనాన్కి వెళ్ళిందండి. మెడికల్ ఎయిడ్స్ కానీ ఫుడ్
ఫుడ్ సంబంధించిన వస్తువులు కానీ తీసుకుని లెబనాన్ వాళ్ళు హెల్ప్ చేయడం కోసం సౌదీ నుండి ఫ్లైట్ వెళ్ళిందండి. నెక్స్ట్ అండి, సౌదీలో క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరింత ఉధృతం చేశారు, ఎక్కువగా టెస్టులు చేస్తున్నారు, ఎక్కువ మందిని అంటే త్వరగా రికవర్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ అండి, సౌదీలో మొత్తం 2,50,000 మంది కోలుకున్నారంటండి. ఈ రోజుని పట్టుకుంటే 2,52,000 మంది మొత్తం రికవర్ అయిపోయారు సౌదీలో. తర్వాత అండి, సౌదీ వెళ్ళడానికి ఇంతవరకు సౌదీ వీసా ఉన్నవాళ్ళు, ఎగ్జిట్ రీఎంట్రీ వీసా ఉన్నవాళ్ళు సౌదీ వెళ్ళడానికి ఇంతవరకు ఫ్లైట్స్ కోసం కానీ ఎటువంటి అప్డేట్ రాలేదండి. వస్తే నేను తెలియజేస్తాను, ఎందుకంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు కాబట్టి. తర్వాత అండి, హురుబ్ ఉండి ఎవరైనా హజ్కి ఇల్లీగల్గా వెళ్తూ దొరికిపోతే కనుక వాళ్ళకి 10 సంవత్సరాల నిషేధం అండి సౌదీలో అని చెప్పి తెలియజేశారు. తర్వాత అండి, సాఫ్ట్ డ్రింక్స్ ఈ ఉంటాయి కదండి, సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళకి బాడీలో షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పి సౌదీలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో తర్వాత అండి, భానుచంద్ర చూసారు, ఇతను భానుచంద్ర అనే మిత్రుడు సౌదీలో తన ప్రాణం పోయిందండి. అంటే వ్యాధి కారణం కాదు, వేరే కారణాల చేత. నెక్స్ట్ కేసుల విషయానికి వెళ్తే ఈరోజు 1,426 కేసులు నమోదయ్యాయి. 1,599 మంది రికవర్ అయ్యారు. 37 మరణాలు సంభవించాయండి సౌదీలో. సో ఇదండి సౌదీ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే నాకు నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి తెలియజేశారండి. ఆయన ఈ మధ్యనే జస్ట్ ఈ వీక్లోనే ఇండియా వెళ్ళారంట, మన గల్ఫ్ దేశాల నుండి. సో అతను ఏమంటున్నారంటే, ఎవరికైతే ఇండియా రావడానికి ఎమర్జెన్సీ కాదో, ఎవరికైతే జాబ్ సక్రమంగా ఉండి వీసాలు జాబ్స్ కానీ శాలరీస్ కానీ సక్రమంగా ఉండి పని నడుస్తుందో అలాంటి వాళ్ళు ఎవరో రావద్దని చెప్పి బ్రదరు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు, కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ ఏపీకి వస్తేనే దగ్గర 2 లక్షల కేసులు ఎంతో నమోదైపోయాయంటండి. కేసులు పెరుగుతున్నాయి, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే సంఖ్య తక్కువగా ఉంది. సో ఎవరికైతే అన్నీ సౌకర్యంగా ఉంటాయి, బాగానే ఉంటాయి, అలాంటి వాళ్ళు ఏమైనా రావద్దని చెప్పి కొందరు కొన్ని ఉద్యోగం పోయిన వాళ్ళు వచ్చేస్తున్నారంటే లెక్క వేరు, రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తున్నారంటే లెక్క వేరు. కానీ సో అన్నీ బాగానే ఉన్న వాళ్ళు రావద్దని చెప్పి బ్రదర్ అని చెప్పి తెలియజేసారండి. ఎందుకంటే అక్కడ మెడిసిన్ ట్రీట్మెంట్ చేయడానికి సరైన సిబ్బంది కొరత, మెడిసిన్స్ కొరత ఉందంటండి. సో ఎవరైతే భయం చేతను వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఉద్యోగం మానేసి అన్నీ బాగున్నా కూడా అలాంటి వాళ్ళు వెళ్ళొద్దండి, వెయిట్ చేయండి. ఎందుకంటే ఆగస్టులో నాకు తెలిసి మెడిసిన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఎలాగైనా వెళ్ళొచ్చు. సో 100 బిలియన్ క్లబ్లో ఫేస్బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ జాయిన్ అయ్యారండి. 100 మిలియన్ కాదు, 100 బిలియన్. వీళ్ళ ఆస్తులు విలువలు చూడండి, ఇంత ఆస్తులు సంపాదించేశారు వీళ్ళు. ఇంతకుముందు అయితే అమెజాన్ CEO అయిన జెఫ్ బెజోస్ ఉండేవారు. తర్వాత మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ ఉండేవారు అనమాట ఈ క్లబ్లో. అంటే 100 బిలియన్స్ వీళ్ళ ప్రాపర్టీ విలువ అనమాట. సో ఇంత డబ్బు సంపాదించేశారండి వీళ్ళు. తర్వాత అండి, ఇతను తెలిసే ఉంటుంది, బాహుబలి బల్లాల దేవ మన రాణా గారు పెళ్లి చేసుకున్నారు. సో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి ఈయనకి. అయితే ఈ మగవాళ్ళు వర్షంలో చెప్పాలంటే సుఖాన్ని ఉన్న ప్రయాణం దుఃఖాన్ని పెట్టుకుని అనుకోవాలి పెళ్లి చేసుకుని. తర్వాత అండి, ఏపీలో చెప్పాను కదండి, ఏపీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి. అదేంటంటే, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక పెద్ద హోటల్ని రెంట్కి తీసుకుని అందులో COVID-19 పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుందండి. సో అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, 7 చనిపోయారంట. ఇది చాలా బాగా వైరల్ అవుతుంది న్యూస్. పక్కన డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు. అయితే చనిపోయిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఎక్సైజ్ కూడా ప్రకటించారండి. నెక్స్ట్, గుంటూరులో 1.5 సంవత్సరం వయసున్న పాపని ఒక వ్యక్తి రేపు చేయడానికి ట్రై చేశాడండి. 1.5 వయసు ఉన్న సంవత్సరం పాప దగ్గర ఏముంటుంది, వీళ్ళు పిచ్చి కాకపోతే కానీ నిజంగా నా కొడుకులకి పోసి కారం పెట్టేయాలి. సో ఇదండి సంగతి, జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.